హలో హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. ఇవాళ మీకు బెంగళూరు కాయలతో నిల్వ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను అనమాట. ఇది పెద్ద ముక్కలు కాదు, చిన్న చిన్న ముక్కలు. చిన్న చిన్న ముక్కలు ఊరగాయని ఏమంటారంటే ఆవా ఊరగాయ అని అంటారు. ఈ తయారీకి కావాల్సినవి కేజీ మామిడి ముక్కలు, 200 గ్రాములు ఉప్పు, 200 గ్రాములు కారము, 50 గ్రాముల్లో సగము, 25 గ్రాములు పసుపు, 50 గ్రాముల ఆవాలు, 25 గ్రాముల జీలకర్ర, 25 గ్రాములు మెంతులు, 50 గ్రాములు తెల్ల నువ్వులు, 250 గ్రాముల ఆయిల్, 150 గ్రాములు వెల్లుల్లి రెబ్బలు అంటే తొక్క తీసుకొని రెడీగా పెట్టుకోవాలన్నమాట. ఇది ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. ఈ కొలతల ప్రకారం కానీ మీరు తీసుకుంటే 1 year వరకు గ్యారెంటీగా నిల్వ పచ్చడి ఉండిద్ది అనమాట. ఇంకపోతే ఒక కడాయి తీసుకున్నాను, స్టవ్ ముట్టించేసి లైట్ గా మంట పెట్టేసేసి సిమ్ లో లైట్ గా వేగిస్తున్నాను. ప్రతిదీ కూడా లైట్ గానే వేగించుకోవాలి, ఎక్కువ కాలకూడదు. ఎక్కువ బాగా అంటే లైట్ గా వేగించుకోవాలన్నమాట. ఇదిగో ఇలాగా ఎక్కువ మాడిందంటే చేదు వస్తుంది పచ్చడి. ముందుగా మీరు చిన్నులపాయలు చూసారు కదా, నేను లడ్డు పాయలు తీసుకొని ముక్కలు ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. నెక్స్ట్ మెంతులు వేగించి ఒక గిన్నెలో వేసుకున్నాను. తర్వాత తెల్ల నూగులు ఉంటాయి కదా, తెల్ల నూగులు కూడా వేగించేసుకొని ఒక గిన్నెలో పోసేస్తాను. నెక్స్ట్ ఆవాలు, ముందుగా మీకు నేను చెప్పినవన్నీ కూడా ఉప్పుతో సహా వేగించాలండి. అంటే ఆవాలు చూడండి తెల్లగా వస్తున్నాయి. ఇలా వస్తే చాలా ఎక్కువ మాడకూడదు, ఎక్కువ మాడితే చేదు వస్తుంది. చాలా జాగ్రత్తగా చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి జీలకర్రను కూడా లైట్ గా వేగించుకుంటున్నాను. ఏంటంటే పచ్చి వాసన పోయేంత వరకు వేగించుకుంటే సరిపోయిద్ది. ఎక్కువ మాడకూడదు, మరి అలాగని కాలకుండా ఉండకూడదు. ఇట్లాగా ఉప్పుతో సహా అండి, కొలత ప్రకారం తీసుకున్నాను కదా, ఉప్పుతో సహా వేగించుకుంటున్నాను. నెక్స్ట్ నా వీడియో కానీ ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి, అలానే మీ ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీ మెంబర్స్ కి, రిలేటివ్స్ కి అందరికైతే షేర్ చేయడం అసలు మర్చిపోవద్దు. నెక్స్ట్ వచ్చేసి అన్ని చల్లారిన తర్వాత మొత్తాన్ని ఉప్పుని కానీ ముందుగా మనం వేగించి పెట్టుకున్నది అన్నిటిని కూడా మిక్సీకి పట్టేసుకోవాలన్నమాట. ఉప్పు పట్టేస్తాను కదా, నెక్స్ట్ జీలకర్ర కూడా పట్టేస్తాను. నెక్స్ట్ ఆవాలు, ఇలానే మొత్తం పట్టేసుకొని మెత్తగా పిండిలాగా బాగా చేసుకున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి మెంతులు కూడా వేగిచ్చేసి మెంతులు కూడా మిక్సీ పెట్టేసుకుంటున్నాను. అయిపోయింది కదా మొత్తం. ఇలా అయిపోయిన తర్వాత నేను ఎలా ప్రిపేర్ చేస్తానో చూడండి. ఇలా కానీ ఈ కొలతల ప్రకారము ఇదే వేలో కానీ మీరు కానీ చేశారంటే ఖచ్చితంగా మీకు 1 year వరకు గ్యారంటీగా ఉండిద్ది అనమాట. చూడండి, నేను బెంగళూరు కాయ అని చెప్పాను కదా, ఇదిగో బెంగళూరు కాయలు అయితే తీసుకున్నాను. ఇవి ఫ్రెష్వి, చెట్టువి ఫ్రెష్ కాయలు. ఆవ ఊరగాయ అంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలాగా చిన్న చిన్న ముక్కలు నేను చేసుకుంటున్నాను, పెద్ద పెద్దవి అయితే చేసుకోవట్లేదు. ఇట్లా చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసి కేజీ ముక్కలను అయితే కొలత ప్రకారం తీసుకుంటున్నాను అనమాట. కాయలు కాదండి, నేనైతే అంటే ముట్టి ఉంటది కదా, ముట్టి కూడా తీసేసి ఓన్లీ ముక్కల వరకే తీసుకుంటున్నాను. ఫస్ట్ ఏం చేస్తున్నానంటే పచ్చి ఆయిల్ వేడి చేసింది అస్సలు వేయకండి. పచ్చి ఆయిల్ అంటే తీసుకుని అందులో వేసేసి కొంచెం అలా కలబెట్టి వేసాను, ముక్కలకు ఆయిల్ పట్టేంత వరకు. నెక్స్ట్ వచ్చేసి ముందుగా నేను మిక్సీ పట్టేసిన సాల్ట్ ఉంటది కదా, అది కళ్ళు ఉప్పుని మిక్సీ పట్టాను కదా, ఆ కళ్ళు ఉప్పుని కూడా వేసేసి ఇట్లా కలబెట్టి వేసుకుంటున్నాను. ఆయిల్ ఉప్పు వేసి ఇలా ఫస్ట్ కలబెట్టుకోవాలి. ఇలా కలబెట్టుకుంటేనే బాగుంటది. నెక్స్ట్ ముందుగా చెప్పాను కదా, పసుపు, ఆవాలు, జీలకర్ర, మెంతులు, తెల్ల నువ్వుల పొడి వేసేసి కారం కూడా ఆ కొలత ప్రకారమే వేసేసుకోవాలి. ఇలాగా మొత్తాన్ని మనం వేసేసుకొని బాగా మళ్ళీ కూడా ఫస్ట్ మనం ఆయిల్ వేసాం కదా, ఆయిల్ ముక్కల్లో వేసేసి కొంచెం ఉప్పు వేసి కలిపెట్టేసాం కదా, మళ్ళీ కూడా పైన కూడా కొంచెం ఆయిల్ వేయాలి. మీకు వేరుశనగ ఆయిల్ అయినా లేకపోతే సన్ఫ్లవర్ ఆయిల్ అయినా, ఫ్రీడమ్ అయినా, ఈ మూడిట్లో ఏదైనా తీసుకోవచ్చు. దయచేసి పామ్ ఆయిల్ మాత్రం వేసుకోకండి, ఎందుకంటే అంత టేస్ట్ ఉండదు పామ్ ఆయిల్ వేస్తే.
ఆయిల్ వేసేసి ఇంకా ఇలా చేత్తో కలిపెట్టి వేసేసుకొని ఇలాగా మీకు గుజ్జు గుజ్జుగా వస్తే చాలు. టేస్టీ టేస్టీ ఆవ ఊరగాయ పచ్చడి రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని కానీ తింటే సూపర్ గా ఉంటది. ఓకే, మీరు ఖచ్చితంగా ట్రై చేయండి.